హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. అందరూ గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఆడుతున్నాను సోలో డైట్తో. ఇందులో నేను ఎన్ని కిల్స్ కొట్టగలుగుతానో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక ఎనిమి వచ్చిండు, ఇతను అయితే నేను ఫస్ట్ కిల్ చేశాను అనమాట. ఇంకా ముందర పోదాం. ఎవరైనా ఎనిమి వస్తే ఇచ్చి పడేయటమే. మీకు ఈ వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. గేమ్ ప్లే కనుక మంచిగా ఉంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇప్పుడు మన కొత్త ఛానల్. ఇది కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇది మనది. ఫస్ట్ వీడియోనే ఇది. నేను కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇప్పుడైతే మనమైతే ఈ పీక్లో 3 కిల్స్ అయితే కొట్టామన్నమాట. పైన ఎవరు ఉన్నారో అతన్ని కూడా కొట్టేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫస్ట్ వీడియో. నేను మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్, హెడ్ సెట్టింగ్స్, మంచి కంటెంట్స్ మీకైతే ఇస్తానన్నమాట. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనమైతే ఇప్పుడు కిల్స్లో 4 కిల్స్ కొట్టామన్నమాట. మెడికిట్ అయితే హీల్ చేసుకుంటున్నాను. ముందర ఒక ఎనిమి, అతను కూడా ఇచ్చి పడేద్దాం. గ్లూ వాల్ అయితే వేసుకున్నాడు, పర్లేదు. మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి ఒక మెడికిట్ అయితే కొట్టేద్దాం. మెడికిట్ కాదు, ఫుల్ మెడికిట్ అయితే చెయ్యాలి. ఇప్పుడు ఒక మెడికిట్ అయితే కొట్టేద్దాం. అందరు గాయ్స్, నా కామెంటరీ ఎలా ఉందో మీరు ఒకసారి నాకు చెప్పండి కామెంట్లో. దీనికంటే ఇంకా బెస్ట్ చెప్పడానికి నేనైతే ట్రై చేస్తానన్నమాట. ముందర ఒక ఎనిమి ఉన్నాడు, అతనికైతే కొద్దిగా డ్యామేజ్ ఇచ్చామన్నమాట. అయితే అతనికి ఇప్పుడు ఫుల్ కిల్ చేయడానికి మనమైతే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. అరే భాయ్, అరే అన్న, ఇస్కు కోయితో మార్ దియానా. ఒక్కోసారి మనము హిందీలో కూడా కమెంటరీ చేస్తామన్నమాట. మన కమెంటరీ ఎలా ఉందో మీరు ఒకసారి చెప్పండి. మన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్కి ఈ వీడియోకి నేనైతే ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఆ లైక్స్ని త్వరగా కంప్లీట్ చేసేయండి. మనదైతే ఫ్రెష్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఈ ఛానల్కి మంచి గ్రోత్ అయ్యేటట్లు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేస్తే మనం త్వరగా 100K సబ్స్క్రైబ్ని రీచ్ అయ్యి మన యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ చేసి తర్వాత మనం తొందరగా మంచి కంటెంట్ అయితే నేను తీసుకొస్తానన్నమాట. మీరైతే ఈ ఛానల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని, ఈ సూర్యబాయికి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇస్తారని కోరుతూ మీ అందరికీ ఒక మంచి విషయాన్ని, మంచి కంటెంట్ని అయితే నేను అందజేస్తాను. ఇప్పుడైతే మనము ఈ పీక్లో దిగి 4 కిల్స్ అయితే కొట్టాము. ఇంకా 26 ప్లేయర్స్ అయితే ఉన్నారు, నన్ను వదిలేసి 25 ప్లేయర్స్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి ఎవరు కొడుతున్నాడు, ఇతనికి ఒక్కసారి ఇచ్చి పడేద్దాం. అరే, వెనకాల నుంచి 2 ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి కొద్దిగా మంచిగా హీల్ చేసుకొని వెళ్తేనే మనము బతికే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఇలా ఆడుతుంటే ముందు హీల్ చేయండి, తర్వాత కిల్స్ ఆటోమేటిక్ అవే వస్తాయి. కాబట్టి మంచిగా హీల్ చేసుకొని ఫైట్ అయితే తీసుకోండి. ఇక్కడ ఒక ఎనిమి, ఇతనికైతే వెళ్ళిపోయింది, హెడ్ షాట్ ఇచ్చి పడేసాం. ఇంకా ఎనిమీస్ ఇక్కడ ఉన్నట్లు ఉన్నారు. ఫుట్ స్టెప్ అయితే నాకు వస్తుంది. ఇంకా ఇక్కడ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి వచ్చేటట్లు ఉన్నారు. ఇక్కడ నేను వెయిట్ చేస్తాను. వచ్చిండు ఒక ఎనిమి, ఇతను కూడా హెడ్ షాట్ ఇచ్చేసాం. MP40తో మామూలుగా లేకుండా మన గేమ్ ప్లే. మీకు కనుక ఈ గేమ్ ప్లే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఎనిమి వచ్చేసిండు, అతనికైతే మనం ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాము. ఇంకోసారి అరే ఫుల్ అయితే మనం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఒక బాడీ షాట్ ఇచ్చేసి మనం ఇతనికైతే కిల్ చేసేసాను అనమాట. పీక్లో అయితే మనము మామూలుగా ఆడము. 7 కిల్స్ అయితే ఇక్కడనే కొట్టాము. ఇంకా 18 ప్లేయర్స్ ఇక్కడ లైవ్లో ఉన్నారు. చూద్దాం లాస్ట్ వరకు. బోయా అయితే
బోయా అయితే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాయ్స్ సపోర్ట్ చేయండి గాయ్స్. నేను మంచి రిలేటివ్స్ ఫ్రీ ఫైర్ రిలేటివ్స్ వీడియోస్ని మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ని మీకు ఏది కావాలన్నా నేను మీకోసం తీసుకొస్తానన్నమాట. మీరైతే నాకు ఒకటే చేయాలి, సపోర్ట్ అయితే చేయాలి. సపోర్ట్ అయి మీరు చేసినట్లయితే నేను ఏదైనా మీకోసం చేస్తానన్నమాట. ఈ సూర్యాబాయికి ఒక్కసారి మీ సపోర్ట్ వచ్చిందంటే చాలు చెలరేగిపోతాడు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీరైతే నన్ను సపోర్ట్ చేసినట్లయితే ధను డైనో టోటల్ గేమింగ్ అలాంటి యూట్యూబ్ ఛానల్ కూడా నేను టార్గెట్ చేస్తానన్నమాట. అలాంటి వీడియోస్ని వాళ్ళకంటే బెస్ట్ కంటెంట్ని మీకైతే నేను అందజేస్తాను. ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫస్ట్ వీడియోలో నేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్కి వీడియోకి గ్రోత్ రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి యూట్యూబ్ పంపిస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ వీడియో కనుక నాకు మంచిగా రెస్పాండ్ అయితే నేను నెక్స్ట్ వీడియో దీనికంటే బెస్ట్ కంటెంట్ని మీకు అందిస్తాను. పీక్ పైన ఒక ఎనిమి ఉన్నాడు, అతన్ని కూడా మనం చంపేసామన్నమాట. పీక్లో మినిమం మనం 8 kills కొట్టామన్నమాట. ఇక్కడైతే ఇంకా 12 members ఇంకా బ్రతికే ఉన్నారు. వాళ్ళను ఇంకా పీక్లో ఎనిమీస్ అయిపోయారు. ఇక్కడ ఉన్న 3 డెడ్ బాడీస్ మనమే కొట్టామన్నమాట. ఇక్కడ ఉన్న డెడ్ బాడీస్లో మొత్తం లూటు మనం ఏరుకొని పోయాము. మనకైతే మంచి లూట్ అయితే ఉంది. ఇప్పుడు బ్యాక్ ఫుల్ అయిపోయింది కాబట్టి రెడ్ చూపిస్తుంది. ఇక్కడ ఒక ఎనిమి, ఇతను కూడా ఒకసారి హెడ్ షాట్ ఇచ్చి పడదాం. హెడ్ అయితే తెలగట్లేదు, బాడీ ఇచ్చేసి తనకైతే కిల్ అయితే చేసేసాను అన్నమాట. ఇక్కడ చూడండి, మనం అయితే 9 kill అయితే చేసాము. ఇంకా 9 players బ్రతికే ఉన్నారు. మనకైతే స్పెక్టర్ చేస్తున్నారు, 6 members స్పెక్టర్ చేస్తున్నారు. మీరు కనుక ఈ ఛానల్ని మంచిగా రీచ్ అయ్యేటట్లు నాకు చేస్తే నేను మంచి కంటెంట్తో మీ ముందుకుంటాను. మళ్ళీ అదే చెప్తున్నా అన్నా అని మీరు చెప్పుండొచ్చు. కాకపోతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి త్వరగా మీరు నాకైతే ఎంత మంచిగా సపోర్ట్ చేస్తే నేను మీకు అంత మంచి బెస్ట్ కంటెంట్ని నేనైతే ఇస్తాను. మీరు ఒకసారి నన్ను సపోర్ట్ చేయండి. మీ సూర్యాబాయ్ మీ అన్న మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ని అందజేస్తాను. ఇక్కడైతే నేను 9 kill అయితే చేశాను. ఇంకా 8 members అయితే ఉన్నారు. కిందికి పోతాం, అతను అక్కడ దూరంలో ఎవరో ఒక గ్లూ వాల్ వేసిండు. ఆడ ఎనిమి ఉన్నాడా స్కోప్ అని చేస్తున్నా కానీ ఎవ్వరు లేరాడా. నాకైతే ఇక్కడ స్కానర్లో ముందర ఒక ఎనిమి ఉన్నాడని అనిపిస్తుంది. స్కానర్లో చూపిస్తుంది. ఇక చూడు, రెడ్ డాట్ వచ్చింది. నేను అతని కోసమే చూస్తున్నాను కానీ ఇంత దూరంలో ఎనిమి కనిపించాడు. కాబట్టి మనం కొద్దిగా దగ్గరికి వెళ్తే ఆ ఎనిమి ఖచ్చితంగా కనిపిస్తాడు. అప్పుడు మనం ఒక హెడ్ షాట్ ఇచ్చి పడేద్దాం. ఏకే ఉంది, మనది మామూలు గన్ లేదు. ఏకే 4 level అయితే నేను దీనికి అప్గ్రేడ్ అయితే చేశాను. ఇక్కడ పైకి పోయి ఆ ఎనిమికి స్పెక్టర్ చేద్దాం. మనం ఒక వెళ్తున్నాడు, అతనికైతే ఇచ్చి పడేద్దాం. ఏకే తోటి కొద్దిగా డ్యామేజ్ ఇస్తున్నాం. బాడీ షాట్ తోటి మనమైతే కిల్ అయితే చేసేసాం. ఇంకా 5 members అయితే ఎలా ఉన్నారు చెప్పండి గైస్. ఈ వీడియోలో బుయ్యా చేస్తామా లేదా నాకైతే డౌట్ ఉంది. ఎందుకంటే లాస్ట్లో మంచి ప్లేయర్స్ ఉంటారు కాబట్టి లాస్ట్ వరకు మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి బోయ కొట్టాలంటే. ఇంకా 5 members ఉన్నారు, చూద్దాం. లెట్స్ గో గైస్. ఇంకా వెళ్ళిపోదాం పైకి. ఇక్కడ ఎనిమి అయితే ఎవరు లేరు అనుకుంటున్నాను. పైకి వద్దాం. ఇక్కడ ఇన్హీలర్ అయితే తీసుకుందాం. మన వద్ద చాలా టోకెన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్హీలర్ తీసుకొని, మనకు రన్నింగ్లో ఉన్నప్పుడు ఇన్హీలర్ చాలా అవసరం పడుతుంది కాబట్టి ఇన్హీలర్ అయితే మీరు ఎక్కువగా ఇన్హీలర్ని ట్రై చేయండి. గేమ్లో మనం రన్నింగ్లో కూడా ఇన్హీలర్ వేసుకుంటూ మన హెల్త్ని ఒక బ్యాలెన్స్ లెవెల్లో చేసుకోవచ్చు. ఫుల్ ఉండేటట్లు మనం చేసుకోవచ్చు ఇన్హీలర్ యూజ్ చేసుకొని. ఇంకా లాస్ట్ జోన్ అయితే వచ్చేస్తుంది. నేనైతే పైకి అయితే పోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంది కాబట్టి నా ఫోన్లో
గేమ్ ప్లే చాలా ల్యాగ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. నా వద్ద కూడా మంచి ఫోన్ అయితే లేదు. మీరైతే సపోర్ట్ చేయండి గైస్. ఈ ఛానల్ని మంచిగా గ్రోత్ చేసుకొని నేనైతే మంచిగా ఒక ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి. ఒక లాస్ట్ 3 మెంబర్స్ ఉన్నారు, నన్ను వదిలేసి 2 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఒక ముందల నుంచి ఒక కార్ వేసుకొని వస్తున్నాడు. ఎనిమి కార్ వేసుకొని వస్తున్నాడు. చూడండి వచ్చేసిండు. చాలా స్పీడ్ ఉన్నాడు ఎనిమి. ఇంకా ఇన్హీలర్ ఈ విధంగా హెల్ప్ అవుతుంది. హెల్త్ ఎవరైనా ఎనిమిస్ కొట్టేటప్పుడు ఇన్హీలర్ మీకు హెల్త్ తక్కువ అయితే ఇన్హీలర్ వేసుకోవచ్చు. నేనైతే అతని నుంచి తప్పించుకొని పైకి అయితే వచ్చేస్తాను. నా హెల్త్ అయితే బాగా తీసేసిండు. ఒక మెడికిట్ సూపర్ మెడికిట్ అయితే వేసుకుంటాను. మీరు ఎప్పుడైనా ఫైట్ చేసేటప్పుడు హెల్త్ ఫుల్ ఉన్నట్లు చూసుకోండి, లేకపోతే ఎనిమి మీకు ఈజీగా డిఫీట్ చేసేస్తాడు. ఇక్కడ దీన్ని బ్లూ వాల్ ప్యాక్ చేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని ఒక్క హెడ్ షాట్ ఇచ్చి పడేద్దాం. మిస్ అయిపోయాడు. నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఒక నేడ్ అయితే ఇతను ఇక్కడికి వెళ్ళి వాడు డ్యామేజ్ తింటాడా లేదా చూద్దాం. వెనకాల అయితే జోన్ వచ్చేస్తుంది, ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడైతే రైట్ సైడ్లో ఉంటాడు ఎనిమి. ఖచ్చితంగా రైట్ సైడ్కి వచ్చి ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్కి వచ్చి నేనైతే కొద్దిగా డ్యామేజ్ చేసి అతనికైతే హెడ్ షాట్ MP40 తోటి ఇచ్చేసాను. ఫైనల్లీ బూయా చేసేసాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.